మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు కానీ గాసిప్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అవే ప్రేక్షకులకు కాస్త కిక్కిస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి ప్లాన్ అర్థం కాక హింట్స్ డీకోడ్ చేస్తుంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమాకి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథకి రామాయణానికి కొంత పోలిక కూడా ఉందట. మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు కానీ గాసిప్స్ మాత్రం వస్తున్నాయి. ఇవే ప్రేక్షకులకు కాస్త కిక్కిస్తున్నాయి. అయితే మహాభారతం కథని వెండితెరపై చూపించడం జక్కన్న డ్రీమ్. మొత్తం 5 భాగాలుగా దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నాడు రాజమౌళి. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికే కనీసం 5-6 పడుతోంది. సో ఈలోగా రాజమౌళి కన్ను రామాయణం మీద పడిందట. ఆల్రెడీ ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా అంతా కూడా ఇండియన్ జోనర్ కి సంబంధించిన కథని నిధుల వేట అటవీ నేపథ్యంలో కొనసాగుతుందని చాలా వార్తలు కూడా వచ్చాయి. దానికి తగ్గట్టుగానే జక్కన్న లొకేషన్ హంట్, సోషల్ మీడియాలో పోస్టులు ఇంకాస్త క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ వారణాసి బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది అనే న్యూస్ కూడా బయటకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ లో అసలు కథ ఏమై ఉంటుందా అని ఇంకాస్త క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఇప్పటికే రాజమౌళి ప్లాన్ అర్థం కాక హింట్స్ డీకోడ్ చేస్తుంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమాకి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథకి రామాయణానికి కొంత పోలిక ఉంటుందట. ఈ ప్రాసెస్ లో మహేష్ ను రాముడిగా చూపించబోతున్నారట జక్కన్న. RRR లో ఒక షాట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనమిచ్చాడు. ఈ ఒక్క షాట్ కి థియేటర్స్ లో జనం ఊగిపోయారు. అచ్చం అలాగే చెప్పాలంటే అంతకంటే 100 రెట్లు వైబ్ మహేష్ ను చూసినప్పుడు కలుగుతుందట. ఇదే కనుక నిజమైతే ఇక ఒక్కొక్కరికి పూనకాలే. మహేష్ ఏంటి, రాముడి క్యారెక్టర్ ఏంటి, మరోవైపు నిధుల వేట, దట్టమైన అటవీ ప్రాంతం, ఈ షూటింగ్, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఒకదానితో మరొకటి అసలు సంబంధమే లేదు. దీంతో హింట్స్ ని డీకోడ్ చేయడం కూడా ఎవరి వల్ల కావట్లేదు. ఇది విన్న ఫ్యాన్స్ ఈ ట్విస్ట్లేంటి బాసు, అసలు బాబుతో నీ ప్లానింగ్ ఏంటి, నీ విజన్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఎవరెంత హడావిడి చేసినా జక్కన్న మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక మహేష్ బాబు కూడా పెద్దగా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడు కాబట్టి ఎంత హడావిడి చేసినా అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే. ఇక మామూలుగానే జక్కన్న ప్లానింగ్స్ ఎవ్వరి ఊహలకు అందవు. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో జక్కన్న మేకింగ్ లెవెల్స్ ఇంకాస్త పెరిగాయి కాబట్టి ఫ్యాన్స్ డీకోడ్ చేయడం మానేసి అప్డేట్స్ ఎంజాయ్ చేయడం బెటర్ అంటున్నారు. ఇక ప్రస్తుతం మూవీ టీం ఫోకస్ అంతా ప్రీ ప్రొడక్షన్ పనుల మీదే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి మరి.